శ్రీశైలంలో బాంబులు బుల్లెట్లు కలకలం రేపుతున్నాయి. వాసవి సత్రం ఎదురుగా బాంబులను గుర్తించారు పోలీసులు. అయితే బ్యాగులో సుమారుగా 4 బాంబులతో పాటుగా 13 బుల్లెట్లు కూడా లభించాయి. అయితే ఇక్కడ నేపథ్యంలో ఎవరు ఇక్కడ పెట్టి వెళ్లారు, అసలు శ్రీశైలం ఆలయంలోకి ఈ బుల్లెట్లు ఎలా రాగలిగాయి, అక్కడి ఆలయ పరిసరాల్లోకి ఎలా బుల్లెట్లు చేరుకున్నాయనేది ప్రస్తుతానికి పోలీసులకి అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. దానిపైన సీసీటీవీ కెమెరాని పరిశీలిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ వదిలి వెళ్ళిపోయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దేవస్థానానికి చెందినటువంటి సీసీ కెమెరాని కూడా పరిశీలిస్తున్నారు. ఎస్, మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన ఇక్కడ ఎగ్జాక్ట్ గా బహుశా అదొక డివైడర్ లాంటిది ఉంది. ఆ డివైడర్ మధ్యలోనే ఒక చెట్ల పొదల్లో ఈ బాంబులు లభించాయి. సుమారుగా అక్కడ చూడండి, విజువల్స్ లో కనిపిస్తున్న ప్రకారంగా 13 బుల్లెట్లు ఉన్నాయి. 13 బుల్లెట్లతో పాటుగా మరొక 4 బాంబులు కూడా ఉన్నాయి. ఎస్, చూడండి అక్కడ పూర్తిగా ఆ గ్రీన్ కలర్ లో కనబడుతున్నవే 4 బాంబులవి. ఇక 13 బుల్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంతకీ ఆ బుల్లెట్స్ ఏ గన్ లో వాడుతూ ఉంటారు, మరి గన్స్ ఎక్కడ వదిలిపెట్టారు, గన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంతకీ అక్కడికి ఎవరైనా కొంతమంది అగాంతకులు వచ్చారా, లేదంటే ఎవరైనా అటువైపుగా అటవీ ప్రాంతం లాంటిది కాబట్టి తెలియని టైంలో ఎవరైనా వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళారా, అసలు ఏం జరిగి ఉంటుంది అనేది ప్రస్తుతానికి కొంత ఆందోళనకరంగానే ఉంది.